ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి నేను పాలమూరు ప్రజల తరపున ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. పాలమూరు ప్రజల తరపున, మా గౌరవ శాసనసభ్యుల తరపున, మా కన్నీటి గాథలకు స్పందనగా ఇవాళ ఈ బహిరంగ లేఖ కేసీఆర్కి నేను రాయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఏ మాత్రం కూడా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంటే గత 10 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టి మళ్ళా న్యాయం చేస్తుంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంటే, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకి న్యాయం చేస్తుంటే ఇవాళ తన అబద్ధపు మాటలతోటి, కుట్రలతోటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు మెచ్చుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆ దుస్సంస్కారం ఏదైతే ఉందో, పని ఏం చేయలే 10 ఏళ్ళల్లా. ఇవాళ మేమొచ్చి పని చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఓర్వలేక అబద్ధపు మాటలు చెప్తూ మా పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేను ఇవాళ